శ్రీ మహాలక్ష్మి పురాణం మార్గశిర గురువార వ్రతం కథ ప్రారంభము. ఈ నీరాజనం ఇచ్చుకునే ముందు అంటే మనం అమ్మవారికి హారతి ఇచ్చుకునే ముందు ఈ కథని వినిన తర్వాతే మనం హారతి ఇచ్చుకోవాలన్నమాట. కథ ప్రారంభం. ఒకానొకప్పుడు పరాశర మహర్షి, దేవర్షి అయిన నారదుడు ఇద్దరూ కలిసి 3 లోకాలలోనూ సంచారం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు భూలోకంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు. వారు వెళ్ళిన సమయానికి ఆ గ్రామంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 జాతుల వాళ్ళు వాళ్ళ ఇళ్లను ఆవు పేడతో అలికారు. శ్రీ మహాలక్ష్మి పాదములు ముగ్గులుగా పెట్టారు. 4 జాతుల స్త్రీలు అందరూ తలంట్లు పోసుకొని కొత్త వస్త్రములు ధరించి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తున్నారు. పైగా ఆ రోజు గురువారం కూడా అయింది. ఆ కారణంగా 4 జాతుల వాళ్ళు మహానియమ నిష్టలతో శ్రీ మహాలక్ష్మిని గానం చేస్తూ పూజిస్తున్నారు. దేవర్షి నారదుడు ఆ గ్రామంలోని ప్రజల భక్తి శ్రద్ధలను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. నారదుడు పరాశర మహర్షితో, ఓ మహర్షి, బ్రాహ్మణాది 4 జాతుల వాళ్ళు అందరూ మిక్కిలి సంతోషముతో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తున్నారు కదా, వీళ్ళు చేసే వ్రతం ఏమిటి? ఈ ఉపవాసములు ఏమిటి? ఎవరిని ఉద్దేశించి ఈ పూజలన్నీ చేస్తున్నారు? వీళ్ళు ఎటువంటి వ్రత నియమాలను పాటిస్తున్నారు? ఈ వివరాలన్నిటినీ సవివరంగా చెప్పమని అడిగాడు నారదుడు. నారదుడి మాటలు విన్న పరాశర మహర్షి చిరునవ్వు నవ్వుతూ నారద మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ దేవర్షి నారద, ఈరోజు గురువారం కదయ్యా. గురువారం రోజున చేసే పూజనే శ్రీ మహాలక్ష్మి వ్రతం అని అంటారు. సంవత్సరంలో ఉండే 12 మాసములు, వాటిలో మార్గశిర మాసం చాలా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. గురువారానికి అందుకే లక్ష్మీవారం అనే పేరు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం అయితే ఆ రోజును సుదశా వ్రతం అని అంటారు. శ్రీ మహాలక్ష్మికి ఈ వ్రతం అంటే చాలా ఇష్టం అని పరాశర మహర్షి బోధ చేశాడు. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మహర్షి అంతా విన్నాడు. తర్వాత, ఓ మహాత్మా, ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా? ఆ వ్రతం చేసిన వాళ్ళు ఏ విధమైన ఫలితములు పొందారు? ఈ వివరాలన్నిటినీ నాకు సవివరంగా విశదీకరించండి అని పరాశర మహర్షిని అడిగాడు. నారదునితో పరాశర మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ బ్రహ్మమానసపుత్ర నారద, నువ్వు చాలా అదృష్టవంతుడివి. పూర్వం ఒకప్పుడు ఒక భక్తుడు ఈ వ్రతం చేశాడు. అతడు ఆ వ్రతం ఎట్లా చేశాడో, ఎప్పుడు చేశాడో, ఏ ఫలితాలను పొందాడో వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు పరాశర మహర్షి. ఒకానొకప్పుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈ రోజు నాకు చాలా ప్రీతిపాత్రమైనది. ఈ రోజు జనులు నాకు వ్రతం ఆచరించాలి కనుక మీరు నాకు అనుమతిస్తే ఎవరెవరు నా గురించి ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో చూసి రావాలనుంది అని అడిగింది. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి కోరికను మన్నించాడు. నీ కోరిక మేరకు వెళ్ళి రమ్మని అనుమతి ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మి భర్త అనుమతి తీసుకొని సమస్త ఆభరణములను పెట్టుకొని పట్టు పీతాంబరులను ధరించి వెళ్ళింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కూడా ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ వేషాన్ని ధరించి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. గ్రామ సంచారం చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ముసలి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చింది. ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన వ్రతం చేయాల్సిన రోజు కదా, మరి నువ్వు నీ ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని అడిగింది. అది విని ఆ అవ్వ ఆమెతో, అమ్మ, ఆ వ్రతం ఎట్లా చేయాలి, ఎవరి పూజ చేయాలి, వివరంగా చెప్పు తల్లి అని ప్రార్థించింది. అప్పుడు మహాలక్ష్మీదేవి అవ్వతో, ఈ వ్రతం ఎట్లా చేయాలో చెప్తాను విను అన్నది. మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం అంటే గురువారం నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. ఆవు పేడతో ఇల్లు అలికి ముగ్గులు పెట్టాలి. ముగ్గులుగా లక్ష్మీదేవి పాదాలను వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి. దాని మీద రకరకాల అందమైన ముగ్గులు, బొమ్మలు వేయాలి. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకోవాలి. శుచిగా ఉండి ఒక బల్లను శుభ్రంగా కడగాలి. ఆరిన తర్వాత ఆ బల్ల మీద ఎరుపు, నలుపు, తెలుపు రంగు కలిగిన కొత్త ధాన్యము కొంచెం పొయ్యాలి. మరి కొంచెం ధాన్యము కొత్త కొలత పాత్రలో కూడా వేయాలి. ఆ పాత్ర మీద 3 వక్కలను పసుపు నీటితో కడిగి పెట్టాలి. తెల్ల ధాన్యం
ఈనెలు తెచ్చి వాటిని జడగా అల్లి మనసులోని కోరికను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఆ కొత్త పాత్ర మీద ఉంచాలి. దాని మీద ఎర్రని వస్త్రము, నువ్వులను పెట్టాలి. లక్ష్మీదేవిని తలుచుకొని పూలు, గంధము, ధూపదీపములు ఆమెకు సమర్పించాలి. ఆ తర్వాత ముందుగా పాలు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అన్నము, పిండి వంటలు, కూరలు మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా పూజించడం ఒక రకమైన పద్ధతి. ఇక మీద రెండో పద్ధతిని గురించి చెప్తాను, విను. ఈ పద్ధతి ప్రకారంగా సుదాస వ్రతం చెయ్యాలి. ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో శుక్లపక్ష దశమితో కూడిన గురువారం నాడు చెయ్యాలి. ఆ రోజున కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. ఆవు పేడతో ఇల్లంతా అలకాలి. వాకిలి అంతా శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి పాదాలు ఇంకా ఇతరమైన అందమైన ముగ్గులు పెట్టాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఒక ఆసనంను చక్కగా శుభ్రం చేసి ముగ్గులు వేసి దాన్ని ఇంట్లో తూర్పు దిక్కున పెట్టాలి. లక్ష్మీదేవి పూజ కోసం ఒక వక్కను పసుపు నీటితో శుభ్రంగా కడిగి దాన్ని పంచామృతాలతోనూ శుద్ధమైన నీటితోనూ స్నానం చేయించాలి. ఆ తర్వాత ఆ వక్కను ముందుగా ఏర్పాటు చేసిన ఆసనంపై పెట్టాలి. దానికి గంధం పుయ్యాలి, పువ్వులు పెట్టాలి. ఆ పైన ఆ శ్రీ మహాలక్ష్మిని జపం చేస్తూ 10 నాడులు గల దర్భలతో 10 ముడులు వేయాలి. 10 నాడులు గల దర్భగడ్డితో ఆ వక్కను కప్పి ఉంచాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం, పుష్పములను సమర్పించి ధూపం వేయాలి. తర్వాత వండిన పదార్థములన్నిటినీ మహాలక్ష్మికి నివేదనగా సమర్పించాలి. ప్రధానంగా పచ్చి బియ్యాన్ని కొంతసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ బియ్యంను పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, ఇతరమైన తీపి పదార్థాలన్నీ కలిపి 10 రకాల పిండి వంటలను మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ప్రసాదమును ఆ విధముగా పంచకపోతే మహాలక్ష్మీదేవి అనుగ్రహము లభించదు, సిరి సంపదలు రావు. గురువారం నాడు వంటను, పిండి వంటలను కూడా నూనెతో చేయకూడదు. గురువారం పూజ చేసేవాళ్ళు ఆ రోజున చేపలు, మాంసము తినకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. పత్తితో ఒత్తులు చేయకూడదు. సొరకాయ కానీ నీచు కూరలు కానీ తినకూడదు. మంచం మీద పడుకోకూడదు. రాత్రిపూట పెరుగన్నం తినకూడదు. ఈ విధంగా చేయకూడదు అని చెప్పిన నియమాలను ఆనాడు పాటించకపోతే పాటించిన వారి ఇళ్లలో లక్ష్మి ఉండదు. ఉన్నదానికంటే ఎక్కువ దరిద్రులైపోతారు. గురువారం నాడు ప్రాతకాలంలోనే లేచి వంటిల్లు శుభ్రం చేయకుండా ఉన్న, వీధి వాకిలి ఊడవకుండా ఉన్న ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. గురువారం నాడు పరిశుభ్రమైన తెల్లని వస్త్రములు ధరించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి స్త్రీ శుచి అయి ఉంటుంది. ఆ ఇంట్లోని వారి పట్ల మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టడం, తిట్టడం చేయకూడదు. ఇల్లు వాకిలి అశుభ్రంగా ఉంచుకోకూడదు. వంట సామాన్లు అంట్లు తోమకుండా ఉండకూడదు. సాయంకాలం సమయంలో గుమ్మం దగ్గర సంధ్యాదీపం పెట్టకుండా ఉండకూడదు. ఈ నియమాలను పాటించాలి. వీటిని స్త్రీలు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. పైగా ఉన్నదనం కూడా పోతుంది. సంతాన హాని కలుగుతుంది. కనుక ఈ బాధలు రాకుండా ఉండాలనుకున్న స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టకుండా ఉండాలి. ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. అంట్లు తోముకొని శుభ్రపరచుకోవాలి. సాయంకాలం గుమ్మంలో దీపం పెట్టాలి. అప్పుడు లక్ష్మి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ధనవృద్ధి కలుగుతుంది. సంతానం సుఖ సంతోషాలతో ఉంటుంది. అదేవిధంగా గురువారం నాడు పూర్తిగా ఉడకని పదార్థాలను తినకూడదు. అదే పనిగా నిద్రపోకూడదు. అమావాస్య, సంక్రాంతులున్న రోజున అశుభ్రంగా ఉండి తిరగకూడదు. అత్తమామలు ఏ విధమైన సేవలు చేయకుండా విసుక్కుంటూ కసురుకుంటూ ఉండే స్త్రీలు ఇళ్లలో లక్ష్మీదేవి తన పాదం పెట్టదు. ఇంకా అన్నం తినడానికి ముందు, తర్వాత కూడా కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రం చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఉన్న స్త్రీలు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కారణం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉండే స్త్రీలు, బూడిద గుమ్మడికాయని కోసే స్త్రీలు నిజమైన బుద్ధి గల వారైపోవడంతో పాటు అన్నవస్త్రాలు కూడా లేనివారైపోతారు. ఏ స్త్రీ గురువారం నాడు తాను చేయవలసిన పూజలు చేయకుండా, ఆచరించవలసిన ధర్మాలను ఆచరించకుండా ఉంటుందో, ఎదురు పురుషునితో కలిసి ఉండడం మాత్రమే కోరుకుంటుందో ఆ స్త్రీ పాపపు బావిలో పడిపోతుంది. పైగా బతికి ఉన్నన్ని రోజులు తిండికి ముఖం వాచిపోతుంది. గురువారం, అమావాస్య, సంక్రాంతి తిథుల్లో తినకూడని పదార్థాలను తిన్న ఆ స్త్రీ చివరి దశల్లో అనేక బాధలు పడతారు. చనిపోయిన తర్వాత
యమకింకరుల చేత అనేక బాధలు పెట్టబడతారు కూడా. కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ 3 రోజులును భక్తితో భగవంతుని సేవించి ఆరాధించాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. తనకు ఉన్నంతలోనే దాన ధర్మాలు చేయాలి. అట్లా చేసిన స్త్రీకి ధనధాన్యాలు లభిస్తాయి, పుత్ర సంతానం కలుగుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది. ప్రతి స్త్రీ కూడా తాను ప్రతిరోజు ఆచరించే పనులను బట్టే సిరి సంపదలు కలుగుతూ ఉంటాయి. స్త్రీ ప్రాతకాలంలో నిద్ర లేచిన వెంటనే ముఖం కడుక్కోవాలి. అట్లా కడుక్కొని స్త్రీ ముఖం చూసినా పాతకములు చుట్టుకుంటాయి. పైగా ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు, ఫలితం రాదు, విజయం లభించదు. స్త్రీ దక్షిణం వైపుకి పడమర వైపుకి తిరిగి కూర్చొని ఏ పదార్థాలని తినకూడదు. చీకటి పడిన తర్వాత తలకి నూనె రాసుకోకూడదు. మాసిపోయిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా పడేయకూడదు. భర్త ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు. ఇతరులను ఎవరి ఇళ్లకు అసలు వెళ్ళకూడదు. భర్త మాట వినకుండా ఉండకూడదు. భర్తకు ఎదురు చెప్పకూడదు. దైవ సంబంధమైన పనులందు, దేవతలందు, బ్రాహ్మణులందు భక్తి నమ్మకం లేకుండా ఉండడం, దాన ధర్మాలు చేయకుండా ఉండడం అనేవి కూడా చేయకూడదు. ఈ పనులు చేసే స్త్రీలు ఉన్న ఇల్లు రుద్రభూమితో సమానం. కనుక ఆ ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమమైన స్త్రీ భర్తను సేవించి ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ప్రవర్తిస్తుండాలి. అత్తమామలకు చేయవలసిన సేవలను వదిలిపెట్టకుండానే అతిథి సత్కారాలు చేస్తూ ఉండాలి. తన బిడ్డ పరాయి బిడ్డ అని తేడా లేకుండా అందరికీ సమానంగా వడ్డించాలి. భర్త సుఖమే తన సుఖంగా భావించాలి. భర్త కష్టాన్ని తన కష్టంగా అనుకోవాలి. ఈ విధంగా స్త్రీలు ప్రవర్తిస్తున్న ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంతో కలకాలం ఉంటుంది. ఓ నారద, ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఎట్లా చేయాలో వివరంగా చెప్పింది. ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూసింది. అప్పటికీ ఇంకా ఏ స్త్రీ కూడా నిద్ర లేవలేదు, కాలకృత్యములు తీర్చుకోలేదు. తలలు విరబోసుకుని ఉన్నారు. ఒంటి మీద బట్ట కూడా లేకుండా గురకలు పెడుతున్నారు. లక్ష్మీదేవి వాళ్ళందరినీ చూసి అసహ్యించుకుంది. తర్వాత ఒక మాల పల్లెకు వెళ్ళింది. ఆ పల్లెలో ఒక మూల ఒకనొక బీదరాలైన హరిజన స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ప్రాతకాలంలోనే లేచి ఆవు పేడ తెచ్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంది. బియ్యపిండితో ముగ్గులు పెట్టింది. లక్ష్మీదేవి పాదాలను వేసింది. ఆ పాదాల దగ్గర దీపం పెట్టింది. అక్కడ బియ్యం పోసి దీప నైవేద్యాలు సమర్పించింది. తర్వాత పద్మాసనంతో కూర్చుని లక్ష్మీదేవి ధ్యానిస్తున్నది. లక్ష్మి ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో తనకు పూజలు చేస్తున్నది. అది చూసి మహాలక్ష్మి సంతోషించింది. హరిజన స్త్రీ పవిత్రం చేసుకున్న ఆ పరిశుభ్రమైన ప్రదేశంలోనే తన 2 పాదాలను పెట్టింది. ఆ స్త్రీతో, భక్తురాల, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు ఇకపై దుఃఖపడిన అవసరం లేదు. నిత్యమైన నీ భక్తికి నేను సంతోషించాను. నీకేం కావాలో అడుగు అన్నది. శ్రీ మహాలక్ష్మిని చూసి ఆనందంతో ఆ స్త్రీకి నోట మాట రాలేదు. ఆ కారణంగా ఏ వరం కోరుకోలేకపోయింది. అది చూసి లక్ష్మీదేవి మళ్ళీ ఆ స్త్రీతో, నువ్వు బతికినంత కాలం అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ ఉంటావు. చివరకు నువ్వు వైకుంఠానికే వస్తావు. నా వ్రతం అప్పుడు కూడా ఈ విధంగానే చేస్తూ ఉండు. నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పింది. ఆ స్త్రీ లక్ష్మీదేవి పాదపద్మములు ఎందే తన మనసును లగ్నం చేసుకుని ఉంటున్నది. ఆమె భక్తి చూసి శ్రీ మహాలక్ష్మి ఆనందించింది. ఆమె నివసించే పూరి గుడిసెను పెద్ద భవనంగా మార్చింది. ఆ ఇంట్లోని 4 మూలల్లోనూ ధనరాశులు ఉన్నాయి. మహాలక్ష్మి చెప్పినట్లుగా ఐశ్వర్యవంతురాలైంది. అప్పుడు కూడా మరింత భక్తి, శ్రద్ధ, నిష్ఠలతో మహాలక్ష్మిని ధ్యానం చేస్తూనే ఉన్నది. అంతేకాదు 5 పుత్రులను తల్లి కూడా అయినది. పరాశర మహర్షి, ఓ నారద విను, ఇంకా ఏం జరిగిందో చెప్తున్నాను. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన చాలా ఐశ్వర్యం లభించిందన్న వార్తను బలరాముడు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. వెంటనే మహాకోపంతో బలరాముడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణు లక్ష్మీదేవి మాలపల్లెకు వెళ్ళి అంటరాని ఆ మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి గొప్ప తప్పు చేసింది కనుక ఆ లక్ష్మీదేవిని నీ మందిరంలోనికి రానివ్వకు అని చెప్పాడు. అదే సమయానికి గ్రామ సంచారం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు మందిరంలోకి ప్రవేశించబోతోంది. ఇంతలో బలరాముడు ద్వారానికి అడ్డంగా నిలబడి మహాలక్ష్మిని లోపలికి రావద్దని శాసించాడు. ఆ సమయంలోనే అతడి కళ్ళు, శరీరం ఎర్రబడిపోయినాయి. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. శ్రీహరి, నువ్వు ఈమె ముఖము కూడా చూడకు అన్నాడు. అన్నగారి ఆజ్ఞ ప్రకారంగా శ్రీహరి లక్ష్మీదేవిని విడిచిపెట్టడానికి అంగీకరించాడు. వెంటనే శ్రీ మహాలక్ష్మి తాను ధరించిన బంగారు నగలన్నింటినీ తీసేసి పట్టుచీర విడచిపెట్టి చిరిగిన వస్త్రాలను కట్టుకుంది. ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. పరిచారకులందరూ వెళ్ళవద్దని ఆమెను బ్రతమాలుతున్నారు. అయినా సరే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి. తర్వాత శ్రీ మహావిష్ణువు, బలరాముడు మందిరంలోని ప్రతి గదిలోకి వెళ్ళి చూశారు. ఆ మందిరంలోని ప్రతి గది కాంతిహీనమై ఉంది.
కళాహీనమై ఉంది మందిరం అంతా. ధనాగారంలో ధనం లేదు. వస్తు సామ్రాగ్రి కూడా అంతా మటుమాయం అయిపోయింది. వంటలు వండుకోవడానికి కూడా పదార్థాలు ఏమీ లేవు. బంగారు బిందెలన్నీ మట్టి బిందెలుగా మారిపోయినాయి. చూస్తుండగానే త్రాగడానికి పాత్ర కూడా లేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు. దాహంతో బాధపడుతూనే నిద్రపోయారు బలరాముడు, విష్ణుమూర్తి కూడా. మర్నాడు ప్రాతకాలంలో ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకలేదు ఇద్దరికి ఏం చేయాలో తోచలేదు. పిచ్చి ఎక్కినట్లు అయింది. అప్పుడు బలరాముడు విష్ణుమూర్తి, తమ్ముడు, మనం నిన్నంతా ఆహారమే తినకపోవడంతో చాలా నీరసంగా ఉన్నాము. ఈ రోజుకి ఏమై తినకపోతే మనం బ్రతకడం ఎట్లా? తిందామన్నా ఏ పదార్థాలు లేవు. కనుక ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసమైనా భిక్షం ఎత్తుకోవాల్సిందే. కనుక ఇద్దరం బయలుదేరి వెళ్దాం పదా అన్నాడు. శ్రీ మహావిష్ణువు ఒప్పుకున్నాడు. ఇద్దరు సాధువుల వేషములు వేసుకున్నారు. భిక్షాటనకు బయలుదేరారు. వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా ఎవరు వాళ్ళకి భిక్ష వేయలేదు. పైగా దొంగ సన్యాసులు, దొంగలు అన్న భావన కూడా కలిగింది. దాంతో ఎంతమందిని అడిగినా వాళ్ళకి ఏం దొరకలేదు. పెట్టకపోగా అందరు ఇద్దరిని కసురుకుంటున్నారు. అట్లా అందరు కసుర్లు విసుర్లు భరిస్తూ తిరుగుతూ అన్నదమ్ములు ఇద్దరు ఒక వ్యాపారింటికి చేరుకొని భిక్షాందేహి అని అడిగారు. ఆ ధనికుడు ఈ అన్నదమ్ములను ఆదరంతో లోపలికి పిలిచి కూర్చోబెట్టాడు. వాళ్ళకి తినడానికి పదార్థాలు తెద్దామని లోపలికి పోయి వెళ్ళి చూశాడు. అప్పటి వరకు అక్కడున్న పదార్థాలన్నీ మాయమైపోయినాయి. ఆ షౌకార్ ఇంట్లోనూ వాళ్ళకి తినడానికి ఏం దొరకలేదు. ఆ కారణంగా ఏం చేయాలో బలరాముడు, విష్ణు ఆకలి బాధలకి తట్టుకోలేకపోతున్నారు. ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఆ చెరువు నిండా వికసించిన పద్మాలు ఉన్నాయి. ఏం చేస్తాం? ఈ తామరతూడు కాడలను తిని ఆకలి బాధను తీర్చుకుందామని నిర్ణయించుకొని ఇద్దరు ఆ చెరువులోకి దిగారు. వెంటనే అందులో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. చూసి చేసేదేం లేక అన్నదమ్ములు ఇద్దరు నిరాశతోనే వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళగా కొంతసేపటికి ఒక చోట ఒక తపస్సమ్ముడి కుటీరం కనపడింది. అక్కడికి చేరుకొని తమ ఆకలి బాధను వివరించి తమ ఆకలి తీర్చమని, తినడానికి ఏమైనా పెట్టమని అడిగారు. ఆ ముని తాను తినడానికి పెట్టుకున్న పాలు, అన్నం వాళ్ళకి పెట్టబోయాడు. అంతలోనే ఆ ముని యొక్క పాత్రలోని అన్నము, పాలు కూడా మాయమైపోయినాయి. అది చూసిన అన్నదమ్ములు చేసేదేం లేక సముద్రం వైపుకు వెళ్ళారు. వాళ్ళకి సముద్ర తీరంలో నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనపడింది. ఇద్దరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎవరికి అన్న వస్త్రాలకి లోటు లేదు. ఎంతమంది ఆ ఆశ్రమంలో ఉండి ఎన్ని రోజులు తిన్నా అక్షయపాత్రలాగా పదార్థాలు తగ్గిపోకుండా ఉంటున్నాయి. కానీ బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏ పదార్థం లేకుండా చేసింది లక్ష్మీదేవి. సూర్యుని యొక్క అధికమైన తాపానికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కళ్ళు తిరిగి పడిపోయాడు. బలరాముడు తమ్ముడిని సేద తీర్చాడు. కొంతసేపు గడిచాక అన్నదమ్ములు ఇద్దరు అక్కడి నుండి బయలుదేరి అక్కడున్న మరొక భవనం దగ్గరికి వెళ్ళారు. ఆ భవనంలో ఉన్న లక్ష్మీదేవి నీరసంతో ఉన్న అన్నదమ్ములు ఇద్దరిని చూసింది. జాలిపడింది. లోపలికి పిలిచి దాసీజనం చేత వాళ్ళకి నీళ్లు పెట్టించింది. తానే స్వయంగా పిండి వంటలతో పాటు భోజనం తయారు చేసింది. చలికత్తలతో భోజనాలను పెట్టించింది. ఇద్దరు కడుపు నిండా భోజనం చేసి బయట ఉన్న అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళకి నిద్ర పట్టలేదు. వాళ్ళు తిన్న పదార్థాలు, వాళ్ళున్న ఇల్లు, ఆ ప్రదేశం అన్నీ వాళ్ళకి వింతగా అనిపించినాయి. ఆ వింత ఏమిటా అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇంతలో ఒక చెలికత్త వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఓ స్వాములు, ఇది ఏ ఊరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మీకు భార్యాబిడ్డలు ఉన్నారా? ఈ విధంగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది. ఆ అన్నదమ్ములకి ఏం చెప్పాలో తెలియలేదు. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తర్వాత శ్రీ మహావిష్ణువు ఆమెతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన నా అన్నగారు, పేరు బలరాముడు, నా పేరు మహావిష్ణువు. మేము తొందరపడ్డాం. ఆ కారణంగా నా భార్య లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టాము. ఆమె కారణంగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆమె అనుగ్రహంతోనే వంశం అభివృద్ధి చెందుతుంది. ఎల్లవేళలా తనను నమ్మి కొలుచుకునే వాళ్ళ ఇళ్లలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఆ లక్ష్మీదేవి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందుకని అప్పటి నుండి మాకు దరిద్రము, కష్టాలు వచ్చినాయని చెప్పాడు. ఆ అన్నదమ్ములకు ఆ చెలికత్త వలన ఆ భవనం శ్రీ మహాలక్ష్మిదే అని తెలిసింది. ఇద్దరు చాలా ఆనందించారు. నువ్వు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పును మన్నించి మనల్ని క్షమించమంటూ చేతులు పట్టుకొని మరీ అడుగు అని బలరాముడు విష్ణుమూర్తికి చెప్పి ఆయన లోపలికి పంపించాడు. విష్ణువు వెంటనే లోపలికి వెళ్ళాడు. వెంటనే లక్ష్మీదేవి భర్తను చూసిన దగ్గరికి వచ్చి నమస్కరించింది. శ్రీహరి పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని పూలతో పూజించి ఆయనతో ఈ విధంగా చెప్తోంది. ప్రభు, మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నన్నే ఇంటి నుండి బయటకు పంపించేశారు కదా, ఇప్పుడు నా ఇంట్లో ఎట్లా తిన్నారు? చండాలపు దాన్ని ఇంటికి ఎట్లా వచ్చారు? ప్రాణాలు పోసేటప్పుడు, ప్రాణాలు పోయే సమయంలోనూ
జాతి మత కుల భేదాలేవి అడ్డురావా ఏమిటి? చెప్పండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది. శ్రీహరి అప్పుడు చిరునవ్వు నవ్వుతూ, ప్రియా, మేము ఇద్దరం భిక్షం అడగడానికి అందరూ చూశారు. నువ్వు మాకు అన్నం పెట్టడము అందరూ చూశారు. మేం చేసిన తప్పు ఈ శిక్ష సరిపోయింది. వైకుంఠం నువ్వు లేకపోవడంతో చాలా చిన్నబోయింది. నిన్ను వెళ్ళగొట్టినందుకు మాకు అన్నీ లోపాలే. కాబట్టి మా వెంటరా, వైకుంఠానికి వెళ్ళిపోదాము అని అన్నాడు. శ్రీహరి మాటలను విన్న లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠానికి వెళ్ళింది శ్రీహరి వెంట. ఆమె వాళ్ళ భవనంలో అడుగు పెట్టగానే అందులో లేకుండా పోయినవన్నీ పూర్వం ఎట్లా ఉన్నాయో అట్లాగనే మారిపోయినాయి. ధనాగారం అంతా ధనంతోనూ బంగారంతోనూ నిండిపోయింది. వస్తువాహనాలన్నీ వచ్చేసాయి. దాసీదాస జనంతోనూ భక్తజన సందోహంతోనూ వైకుంఠం అంతా కలకల్లాడిపోతుంది. కనుక ఓ నారద, గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి ఈ పురాణంను ఎవరు చదివినా విన్న వాళ్ళకి గత జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి, మోక్షం లభిస్తుంది. 1,00,000 ఆవులను దానం చేస్తే లభించే ఫలితం లభిస్తుంది. అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటారు. ఈ లక్ష్మీ పురాణంను చదవడం వలన ప్రతి మానవుడు ముక్తి పొందుతాడు అని పరాశర మహర్షి నారదునికి లక్ష్మీ పురాణము గురించి వివరంగా చెప్పాడు. మార్గశిర లక్ష్మీదేవి వ్రత కథ సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.